హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు అయితే కొంచెం లేట్గానే లేచినాం అనమాట. నేనైతే కూరగాయలకన్నీ అంటే మటన్కి, చికెన్కి, బగారా రైస్కి అన్నీ కట్ చేసి ఇస్తున్నా. మా ఆయన అయితే వండుతుండు, అంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా హెల్ప్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఇది చికెన్కి, ఇది బగారా రైస్కి, ఇది చికెన్కి, ఇంకా కొంచెం ఆనియన్ కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మటన్కి నెక్స్ట్ ఈరోజు మటన్ నాకు, చికెన్ శ్రేష్టకి వాళ్ళ డాడీకి అనమాట. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో అంటే ఇదన్నమాట. ఇంకా చపాతీకి అయితే పిండి కలిపి పెట్టేసిన, చపాతీ వేయాలి. నిన్న నైట్ అయితే మాకు చాలా లేట్ అయిందనమాట. అంటే లేట్ టైం కాలేదు, అంటే స్కూల్లో యాన్యువల్ డే కాబట్టి 8:30, 9 కల్లా ఇంటికి వచ్చేసినాం. 9కి వచ్చేసినాం అనుకుంటా. ఇంకా ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుండే, కానీ మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. నేనైతే బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పేసి ఇంటికి వచ్చిన. ఏం కావాలి? చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పేసి ఇంటికి వచ్చేసిన నేను. ఇంకా స్కూల్లో ఇక్కడ వేరే స్కూల్లో కూడా అన్ని యాన్యువల్ డేస్ దాదాపు నిన్ననే జరిగినాయి. ఉమెన్స్ డే కాబట్టి కొందరు సింగర్స్ని కూడా తీసుకొచ్చారనమాట శ్రేష్ఠ వాళ్ళ స్కూల్లో. బాగానే సెలబ్రేట్ చేసిరు, అంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళు బాగానే చేసిరు అనమాట. శ్రేష్ఠ అయితే డ్యాన్స్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది, కానీ స్టేజ్ పైన భయపడ్డది, డ్యాన్స్ అయితే చేయలేదు, నిలబడ్డది. కొందరు అయితే అమ్మ అసలు నిలబడని కూడా నిలబడలే. ఒక ఇద్దరు పిల్లలు అయితే మంచి డ్యాన్స్ చేసిరు. శ్రేష్ఠ నిలబడ్డది, ఇంకా కొందరు నిలబడ్డారు నార్మల్గా. ఇంకా మిగిలిన పిల్లలు అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వీళ్ళదంతా కిడ్సే కదా, అంటే ప్లే స్కూల్ వాళ్ళే కదా వీళ్ళు. ఇంకా వేరే వాళ్ళు అయితే బాగానే డ్యాన్స్ చేసిర్రు. ఇంకా యాక్టివిటీస్ కూడా చేయించారు అనమాట. మొన్న సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారనమాట మదర్స్కి, వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చిర్రు. అండ్ గేమ్స్ పెట్టిరంట, నాకు తెలియదు. ముగ్గుల పోటీ అయితే నాకు తెలుసు, ఐడియా ఉంది. గేమ్స్ పెట్టిరంట, ఎప్పుడు పెట్టిరో నాకైతే గుర్తులేదనమాట, అంటే నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. గేమ్స్కి అయితే వెళ్ళేదాన్ని, ముగ్గుల పోటీలు అంటే ఇంకా మా ఇంట్లో ఇంట్రెస్టింగ్ చూపలేదనమాట, నాకు ఇంట్రెస్టే. కానీ ఇంకా మీరు సండేకి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ కర్రీ ఏ విధంగా? ఆయన చికెన్ అయితే బాగా చేస్తాడు, బగారా రైస్ బాగా చేస్తాడు, మటన్ చేయడు. ఈరోజు మటన్ కూడా చేయించుకుందామని ఫిక్స్ అయినా అనమాట. సో ఎట్లా వస్తుందో చూడాలి. బాగా అవుతలేదు వీడియో అస్సలకే. ఇవి మటన్లోకి ఎక్కువ అవుతాయో ఏమో. యాక్చువల్గా ఈరోజు నాకు తలకాయ కూర తినాలని ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. బట్ వాళ్ళు సగం సగం ఇయ్యరు, ఒక తలకాయ మొత్తం ఒకరే తీసుకోవాలంట. నాకైతే ఎక్కువ అవుతుంది ఇంకా, సో అందుకని తలకాయ క్యాన్సిల్ అయిందనమాట. నాకు అది అలవాటే లేదు, కానీ ఒక ఫంక్షన్ మా ఇంట్లోనే కదా విట్టు, మీ ఇంట్లోనా? మా ఇంట్లోనే ఏదో దుర్గమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఒకసారి వండిరు, అప్పుడు మా పెళ్ళైన తర్వాత అప్పుడు తలకాయ కర్రీ అని పెట్టిరనమాట. సో టేస్ట్ నచ్చింది, మటన్ కంటే ఎక్కువ తలకాయనే నచ్చింది అనమాట. సో అప్పటి నుంచి మటన్ తలకాయ రెండు ఉంటే మాత్రం మటన్ తినబుద్ధి కాదు, తలకాయ తినబుద్ధి అవుతుంది. 2-3 ఇయర్స్ నుంచి అనమాట. మళ్ళీ లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా అంటే లాస్ట్ సెప్టెంబర్లో ఒకసారి మా నాన్నమ్మ వచ్చినప్పుడు తెప్పించుకొని వండిపించుకున్నాం అనమాట. నేను కూడా 2 times వండినా తలకాయ. అది కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ వీళ్ళందరికీ ఏమో నచ్చదు, మటనే నచ్చుతుంది. ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంకా తింటా. మెదడైతే తినలేదు, ఎప్పుడు తినలేదు, ఎందుకో నచ్చది. ఎగ్ లాగానే ఉంటుంది అంటది, కానీ నాకైతే నచ్చది. ఈ తలకాయ అలవాటు అవ్వడమే అసలు ఎక్కువ. గైస్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, కరివేపాకు ఎక్కువ చేస్తే ఇట్లా చేస్తాను. దీన్ని ఇప్పుడు కొంచెం కడిగేసుకొని ఇట్లానే రెబ్బలను తీసేసుకొని
కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ కాదు ఇంకెక్కువనే మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా వేస్ట్గా కవర్లలో పెట్టేసి దాన్ని ఎండబెట్టి అట్లా వేయొద్దు. ఇట్లా ఇట్లా తీసేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే మోర్ దెన్ 1 మంత్ ఉంటుంది. సో మనకి ఇది చాలా అంటే ప్రతిసారి ఖరాబ్ అయిపోయి పడేసి అదంతా లేకుండా మంచిగా జీలకర్ర ఆవాలి, జీలకర్ర అవన్నీ బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నేను అంతలోకి చేస్తున్నా, కట్ చేసి ఇచ్చేసా అన్నీ. ఈ విధంగా పెట్టుకుంటే మనకు కర్రీ వండేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది అనమాట. కడిగేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటాం కాబట్టి ఒకవేళ హడావిడిగా వేసేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు. చాలామంది లెమన్ కూడా చేస్తారు కానీ లెమన్ అంత ఫ్రెష్ అనేది. లెమన్ ఏం చేస్తారంటే అది పిండి రసంని క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటారు. కానీ అంత టేస్ట్ లెమన్ అంత ఉంటుంది కదా, పులుపు దనం అదంతా తగ్గిపోతుంది. నా ఫీలింగ్ అది. ఇది మాత్రం ఫ్లేవర్ తగ్గదు మనకు, కరివేపాకు ఫ్లేవర్. కాకపోతే కొందరికి ఇలా రెమ్మలు వేసుకోవడం ఇష్టం ఉంటుంది చార్లల్లో, ఇంకా మనకు అట్లా వేసుకోవడానికి ఉండదు అనమాట. అంతే. ఇట్లా వేసుకుంటే ఇప్పుడు చాలా డేస్ వస్తుంది నాకు. ఇక్కడ మీకు తెలుస్తలే కానీ చాలా అయిపోయింది. రైస్కి రైస్ అదే కదా నేనేమంటున్నాను. నేను అంటలే నా వేసి ఆ వేసి వేయమని చెప్తలేనా. చిన్నప్పుడు ఓన్లీ బగారా అన్నమే తినేటోళ్ళం. వాళ్ళు కర్రీ పెట్టేసరికి కూర్చుని పెడతారు కదా, వాళ్ళు కర్రీ పెట్టేసరికి టైం కర్రీతో తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవు. నాన్ వెజ్ బగారన్నం మొత్తం తినేసేటోళ్ళం వాళ్ళ కర్రీ వచ్చేసరికి. కాకపోతే అందులో బఠానీలు వేసేటోళ్ళు సూపర్. నాకైతే చాలా ఇష్టం బఠానీలు. బగారన్నంతోనే ఇంకా రైస్ అయిపోయేది. ఇప్పుడు వేస్తలేరు బఠానీ, ఎందుకంటే అన్నం తొందర ఖరాబ్ అవుతుందని వేస్తలేరంట ఫంక్షన్లలో. ఇంకా అన్నీ కట్ చేసి ఇవ్వడం అయిపోయింది. చికెన్ అయితే రెడీ అవుతుంది. బగారా రైస్కి పోపు అయిపోయింది. మటన్ తర్వాత చేస్తాము. పిండి కలిపెట్టుకున్నాము. ఒకసారి మళ్ళీ కలుపుకొని కొన్ని చపాతీలు చేసేస్తాం. పిండిలో ఆయిల్ సాల్ట్ వేసి కలుపుకొని తర్వాత వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం అంతే. ట్రైపాడ్ లేదు కాబట్టి ఇట్లా కింద ఏదో ఒక దానికి పెట్టేసి ఫోన్ ఇట్లయితే యూజ్ చేస్తున్నప్పుడు. అది తోడవలేవా రైస్ అందుకో. ఇంకా చపాతీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది మీకు తెలుసా తవ్వ అంటారు, కొందరు వాడుతూనే వాడతలేరు. మా ఇంట్లో అయితే 2-3 ఉన్నాయి. నాకు చపాతీ పిండి వేసి చేస్తేనే ఎక్కువ ఇష్టం అనమాట.
హలో గైస్, ఫైనల్లీ వంట అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట. ఇది చికెన్ కర్రీ, గ్రేవీ లేకుండా మేము కర్రీ తినలేము, వండలేము. ఇది చపాతీస్ అయితే చేసి పెట్టా, పోయి కాలేదని. ఇందులో మటన్ అయితే ఉడుకుతుందన్నమాట. ఇది మటన్లోకి వాటర్ హీట్ చేసి పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చపాతీ కాల్చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇంకా రెడీ అయిపోయింది చపాతీ విత్ మటన్. రైస్ అయితే నేను అన్నం తినేస్తున్నాను, వాళ్ళైతే చపాతీ చికెన్ రైస్ తిన్నారనమాట. ఇది సండే బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.